స్టాక్ మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్పై దాడికి సంకేతాలు ఇస్తుండటంతో ఈ రకంగా మార్కెట్లు నెట్ట నిలువుగా పతనమవుతున్నాయి. ఇరాన్ దేశం క్షమించరాని తప్పులు చేస్తోందని, ఇక ఆ దేశంతో చర్చలు ఉండవంటూ కాసేపటి క్రితమే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో పతనం చోటు చేసుకుంది. మన స్టాక్ మార్కెట్లో ఈ మధ్యనే కాస్త లాభాలు చోటు చేసుకుంటున్నాయి. ఇంతలోనే ఈ పిడుగులాంటి ప్రకటన రావడంతో నిఫ్టీ, సెన్సెక్స్ భారీగా నేలకు కరుచుకుంటున్నాయి. నిఫ్టీ ఏకంగా 500 పాయింట్ల మేర నష్టపోయింది. సెన్సెక్స్ 1600 పాయింట్ల పతనమైంది. మన మార్కెట్లలో ఈ స్థాయి నష్టాలు గత 3 నెలల కాలంలో ఇదే తొలిసారి. ఒక్క ఇండియన్ స్టాక్ మార్కెట్లకి ఈ సెగ తగలలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఈక్విటీ మార్కెట్స్లో ఇదే రకపు పతనం చోటు చేసుకుంది. స్టాక్ మార్కెట్లపై మిడిల్ ఈస్ట్ టెన్షన్ ఎఫెక్ట్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది. సెన్సెక్స్ 1500 పాయింట్లకు పైగా పతనమైంది. ప్రస్తుతం నిఫ్టీ, సెన్సెక్స్ కి భారీ నష్టాలు కొనసాగుతున్నాయి. అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడుల నేపథ్యంలో ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఎఫెక్ట్ అంతా కూడా స్టాక్ మార్కెట్లపై కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కూడా స్టాక్ మార్కెట్ల పరిస్థితి ఇలానే కనిపిస్తోంది. ట్రంప్ ప్రకటనతో స్టాక్ మార్కెట్లకు గట్టి షాక్ తగిలిందనే చెప్పాలి. ఇరాన్తో కాల్పుల విరమణ ముగిసిందంటూ కూడా ట్రంప్ ప్రకటించారు.